హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివ భాస్కరయ్య. సో బిగ్ బాస్లో ఈరోజు ప్రోమో అయితే వచ్చేసింది. చాలా అంటే మనం అందరం కూడా జనరల్గా వెయిట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. మండే రోజు నామినేషన్ డే ఫుల్ ఫన్. ఆ ఫన్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు, మామూలుగా ఉండదు. సో అందులోనూ ఈరోజు నామినేషన్ వచ్చేసి కుండ పెట్టి దాన్ని పగలగొట్టడం. ఆల్ సీజన్కి వ్యూవర్స్కి ది ఫేవరెట్ బ్యాచ్ ఏంటంటే BB7, బిగ్ బాస్ 7లో బోలే అండ్ ప్రియాంక అండ్ మోనిత. సో వీళ్ళ నామినేషన్లు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్. బోలే 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 బోలేనే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ప్రియాంకకి బోలేకి ఆ రోజు పెద్ద పెద్ద యుద్ధాలే జరిగినాయి. అటువంటిది ఒక్కసారి మళ్ళా ఆ నామినేషన్ అని బిగ్ బాస్ అక్కడ అనౌన్స్ చేస్తున్నాడు ప్రోమోలో. ఇమ్మీడియట్ గా మనకి బోలే అన్న అయితే గుర్తుకొచ్చినాడు. మామూలు కాదు. అక్కడ ఉన్న బ్యాచ్ మొత్తము అందరు కలిసి బోలే మీద పడినప్పుడు బోలే డిఫైన్ చేసుకునే విధానము చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈరోజు ప్రోమోలోకి వచ్చినట్లయితే కనుక మన అతి తెలివి లేదా అమాయకురాలు లేదా ఏ మాయకురాలు అన్నటువంటి విష్ణుప్రియ నామినేషన్ నిఖిల్ మీద చేస్తా ఉంది. అసలు వీళ్ళకి ఏమన్నా బుర్రలు ఉన్నాయా? వీళ్ళు మెగా చీఫ్, అవతలి వాళ్ళు వచ్చేసి ఇంకొక వాళ్ళు ఉన్నారు, అంటే రాయల్ టీము అండ్ మెగా టీమ్. సో వీళ్ళు మెగా టీంలో ఉన్నారు కాబట్టి రాయల్ టీంలో వాళ్ళని నామినేషన్ చేస్తే చాలా బాగుంటది. సో రాయల్ టీం వాళ్ళందరూ కూడా ఒక స్ట్రాటజీస్ తోటి ఆడుతూ ఉన్నారు. వాళ్ళకంటే వీళ్ళు సీనియర్స్ కాబట్టి వీళ్ళు వాళ్ళని చేస్తే బాగుంటుంది. ఈమె ఏందిరా అంటే ఎవరినో కాపాడడానికి మన విష్ణుప్రియ నిఖిల్ పోయి నామినేషన్, అది కూడా డర్టీ పాయింట్. మణికంఠను సాక్రిఫైస్ చేసినప్పుడు నువ్వు నబిల్కి ఫుడ్ ఇచ్చినావు, అది నాకు నచ్చలేదు అన్నటువంటి డిఫరెంట్ టోన్తో చెప్తా ఉంది విష్ణుప్రియ. సో దానికి మనోడు రిప్లై ఇచ్చినాడు, నువ్వు కూడా అలానే చేసినావు కదా, నువ్వు కూడా వాళ్ళకు పాయింట్లు ఇచ్చినావు కదా అంటే, నేను ఇచ్చింది ఒక పాయింటే అని మళ్ళీ విష్ణుప్రియ చెప్తుంది. అఫ్ కోర్స్ మనోడు కూడా నేను కూడా ఇచ్చింది ఒక పాయింటే కదా అన్నటువంటి ఇదైతే మాట్లాడతాడు నిఖిల్. అదే చెప్తున్నాను, అంటే వీళ్ళు ఒక గ్రూప్ గా ఉండి అవతల టీం వాళ్ళని నామినేషన్ చేస్తే ఇక్కడ మళ్ళీ విష్ణుప్రియ రెండో మిస్టేక్ అయితే చేసినట్టుంది. ఎందుకంటే కనుక అక్కడ నిఖిల్ ను నామినేషన్ చేసి ఒక మిస్టేక్ చేసింది. రెండో మిస్టేక్ ఏంటి అంటే కనుక ప్రేరణను గెలకడం. ప్రేరణను కూడా ఎక్కడ గెలికింది? లాస్ట్ టైం మనకి ఫుడ్ విషయంలోనే గొడవలు అయినాయి. ఇప్పుడు కూడా దాని విషయంలోనే కొంచెం నువ్వు అటు ఇటు చేస్తున్నావు అన్నటువంటిది అయితే ప్రేరణకైతే చెప్తా ఉంది. బట్ ప్రేరణ ఇమ్మీడియట్ గా డిఫైన్డ్ వేరే లెవెల్లో చేస్తుంది అన్నట్టు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పాయింట్లు ఎవరు లేరు. ఎక్కడో పాయింట్ తీసుకుపోయి ఎక్కడో నుంచి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొస్తావు అన్నటువంటిది ప్రేరణ చక్కగా క్లారిటీ ఇచ్చేసింది. సో ఆ దెబ్బకి విష్ణుప్రియకి మాటలు అయితే లేనే లేవు. సో రోహిణి, పృథ్వీ, సో వీళ్ళిద్దరు ఫైటింగ్ మాత్రం ఈరోజు బాగా మస్తు మసాలా ఇచ్చేలాగా ఉంటుంది అన్నట్టు. సో కరెక్ట్గా రోహిణి కరెక్ట్గా గెస్ చేసింది. నువ్వు మాట్లాడేదానికి, నువ్వు చెప్పే రీజనింగ్కి నాట్ అట్ ఆల్ నువ్వు అలా ఉండవు, వేరేలాగా ఉంటావు అన్నటువంటిది రోహిణి ఇచ్చినటువంటి ఒక క్లారిటీ టు పృథ్వీ ఏమంటున్నాడు, నా గేమ్ నేను ఆడుతా ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడతాను, నీ ఆట నేను ఎందుకు ఆడతాను, నీ రూల్స్ నేను ఎందుకు పాటిస్తాను అన్నటువంటిదే మాట్లాడుతున్నాడు పృథ్వీ. దానికి రోహిణి అంటుంది, అరే గేమ్ స్టార్ట్ కాకముందే నువ్వు ఆ చిట్టి తీసుకుని లోపల పెట్టేస్తే కనుక ఎవడి గేమ్ ఆడతాడు, ఎవరి స్ట్రాటజీస్ ఎవరికి అర్థమైపోతాయి, గేమ్ ఆడుతున్నప్పుడు కదా నీ స్ట్రాటజీస్ నువ్వు చూపెట్టాల్సింది అన్నటువంటిది మాట్లాడుతుంది. దానికి మళ్ళా మనోడు ఏదో చెప్తూ ఉంటాడు, అది నా ఇష్టం, నా స్ట్రాటజీ, మీరు గుర్తు పెట్టుకోవాలి అన్నటువంటిది. సో ఇక్కడ ఏదైనా కూడా రోహిణి నోట్లో మాత్రం మేలు పెట్టకూడదు అన్నటువంటి విషయము అర్థం కాలే. మనోడికి యాటిట్యూడ్ స్టార్ అని ఒక బిరుదు ఇవ్వచ్చు, ఎవరికి? పృథ్వీకి. ఎందుకంటే ఈయనక ముందు మామూలుగానే అంటాడు, నామినేషన్లు వచ్చినప్పుడు తల తిక్కగా, అంటే ఎదుటివాడుకి ఏం మాట్లాడితే వాడు ట్రిగ్గర్ అయిపోయి నోరు జారుతాడో అలా జారడానికి స్టెప్స్ వేస్తూ ఉంటాడు, అలా జారేలాగా చేస్తాడు. అట్లనే రోహిణిని చేయాలని చూస్తున్నాడు, కానీ రోహిణి తగ్గేదే లే.
రోహిణికి ఉన్నటువంటి గట్స్ కి యాటిట్యూడ్ కి మనోడికి తడిచిపోవాల్సిందే. ఇంకా స్టార్ట్ చేయలే, మేబీ ఈ రోజు నామినేషన్ లో స్టార్ట్ చేస్తుంది అని అనుకోవచ్చు మనమైతే. సో ఇక్కడ పృథ్వీకి మన రోహిణి చెప్పేది ఏంటంటే, ఒక విష్ణుప్రియ విషయంలో తప్ప నువ్వెక్కడ గేమ్ ఆడలేదు అన్నటువంటిది పాయింట్. సో దానికి మనోడు రెచ్చిపోయి జోక్స్ వేయాలా అన్నటువంటిది ట్రిగ్గర్. అంటే నువ్వు ఒక కమేడియన్, నువ్వు నీలాగా నేను జోక్స్ వేయాలా, జోక్స్ వేసిన గేమ్ ఆడేది అన్నటువంటిది మీనింగ్ అయితే ఇచ్చినాడు. దాని మీద 20 minutes పెద్ద రచ్చనే జరిగింది. సో ఆ రచ్చను మనము ఈ రోజు అయితే కనుక క్లియర్ కట్ గా చూస్తాము అన్నట్టు. నిన్న జరిగినటువంటి నామినేషన్ లో మనోడు ఎలిమినేటెడ్ కాకుంటే గౌతమ్ని ఎలిమినేటెడ్ అయ్యేటోడు అన్నటువంటిది నాగార్జున గారు చూపించిన దాంట్లో అది పెద్ద స్ట్రాటజీ అన్నట్టు, చాలా డిఫరెంట్ గా. యాక్చువల్లీ మణికంఠకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, గౌతమ్కు ఓట్లు రాలేదు అన్నటువంటిది పాయింట్. సో అది కానే కాదు. ఆ గౌతమ్ ఫస్ట్ నుంచి 3rd place లో ఉన్నాడు ఇది ఓటింగ్ లో. కానీ ఒకటి హైప్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆ మణికంఠ లాస్ట్ వరకు తీసుకొని వచ్చేసి ఆల్రెడీ ఫిక్స్డ్ మణికంఠ వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఫిక్స్డ్ అయిపోయింది. దాన్ని అటు చేసి ఇటు చేసి ఎటో చేసి దానివల్ల మణికంఠ కొంచెం ఓవర్గా చేసి మరి మణికంఠ ఎందుకు డెసిషన్ తీసుకున్నాడో, దేనికి మాట్లాడినాడో అట్లా ఎవరికైతే అర్థం కానే కావట్లేదు. తన రీజన్లు అయితే తనకున్నాయి. హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, హెల్త్ కంటే నాకేం బిగ్ బాస్ ఎక్కువ కాదు అన్నటువంటి తన ఓన్ పర్సనల్ ప్యూర్ 100% టేస్టీ తేజలాగా రీజన్ కాబట్టి. సో గైస్ అది నెక్స్ట్ సెకండ్ ప్రోమోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, బాయ్.